హాయ్ అండి. దీపిక క్రియేషన్ 369కి స్వాగతం. ఈరోజు మీకోసం శ్రావణ శుక్రవారం స్పెషల్గా ఈ అందమైన పూల ముగ్గు డిజైన్ను తీసుకొచ్చానండి. ఈ ముగ్గు డిజైన్కు 5 చుక్కలు మధ్యన 3 చుక్కలు వచ్చే వరకు పెట్టుకోవాలి. తర్వాత నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. శ్రావణ మాసంలో ఇంటి ముందు ముగ్గు వేయడం మన ఇంటికి ఎంతో అందాన్ని ఇస్తుందండి. ఈ ముగ్గు చూడడానికి అందంగా ఉంటుంది, అలాగే వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఈరోజు నేను మీతో ఒక ఆసక్తికరమైన కథను చెప్పాలని అనుకుంటున్నానండి. రోజు నేను ముగ్గు గురించి మాట్లాడతాను కదా, ఈరోజు ఒక చిన్న స్టోరీ మీకు చెప్పాలనుకుంటున్నానండి. అయితే ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్దాం. ఒక ఊరిలో రామయ్య అనే పెద్ద మనిషి ఉండేవాడు. రామయ్య భార్య, 2 కొడుకులు, 2 కోడన్లు ఉండేవారు. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఎంతో సంతోషంగా ఉండేవారు. రామయ్యకు తన కుటుంబం అంటే చాలా ఇష్టం. కొడుకులు వ్యవసాయం చేసేవారు. ఇంటి బాధ్యతలన్నీ 2 కోడన్లు కలిసి చూసుకునేవారు. పెద్ద కోడలు లక్ష్మి చాలా ఊరుపుగా ఆలోచించి మాట్లాడే మనిషి. ఏ పని చేసినా ముందుగా ఆలోచించి చేసేది. చిన్న కోడలు సరళ, తను కూడా మంచిదే, కానీ ఏ పనైనా వెంటనే చేయాలని అనుకునేది. అందుకే ఇద్దరి మధ్య చిన్న చిన్న విషయాల్లో మాట పట్టింపులు వచ్చేవి. ఒకరోజు రామయ్య తన 2 కొడుకులను పిలిచి, ఈ సంవత్సరం పంట బాగా పండింది. మన ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలాన్ని కూడా ఉపయోగించుకుంటే వచ్చే సంవత్సరం కూడా ఇంకా మంచి ఆదాయం వస్తుంది అన్నాడు. కొడుకులిద్దరూ ఎంతో సంతోషించారు. నాన్న, అక్కడ ఏం చేద్దాం అని అడిగారు. రామయ్య నవ్వుతూ, అదే మీరు ఆలోచించాలి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మంచి ఆలోచన ఎప్పుడు ఎక్కువ డబ్బుతోనే రావాల్సిన అవసరం లేదు అన్నాడు. అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. చిన్న కోడలు వెంటనే అక్కడ ఒక చిన్న కిరాణా దుకాణం పెడితే బాగుంటుంది అంది. పెద్ద కోడలు, దుకాణం పెడితే పెట్టుబడి ఎక్కువ అవుతుంది, మనకు అంత డబ్బు అవసరం లేని పని చేస్తే బాగుంటుంది అంది. రామయ్య ఏమీ మాట్లాడకుండా ఇద్దరి మాటలు వింటున్నాడు. మరుసటి రోజు ఉదయం లక్ష్మి ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలానికి వెళ్ళింది. అక్కడ నేలంతా ఖాళీగా కనిపించింది. ఆమెకు ఒక విషయం గుర్తొచ్చింది. ఈ నేలలో నీరు బాగా నిలుస్తుంది. ఇక్కడ మన ఇంటికి అవసరమైన కూరగాయలన్నీ పండించవచ్చు కదా అని అనుకుంది. కానీ ఆమె వెంటనే ఆ ఆలోచనను ఇంట్లో చెప్పలేదు. ముందుగా ఒక చిన్న పని చేసింది. ఇంటి దగ్గర ఉన్న పాత బట్టలు, పాడైన కుండలు, ఖాళీ డబ్బాలు అన్నీ సేకరించింది. వాటిని శుభ్రం చేసి వాటిలో మట్టి నింపి కొన్ని కూరగాయల విత్తనాలు వేసింది. రోజులు గడిచాయి. 1 వారం తర్వాత ఆ విత్తనాలు మొలకెత్తాయి. అది చూసి చిన్న కోడలు, ఇంత చిన్న స్థలంలో ఇవి పెంచితే ఏం లాభం అని నవ్వింది. లక్ష్మి మాత్రం ఏమీ అనలేదు. కొంచెం ఆగి చూద్దామని మాత్రమే చెప్పింది. మరో నెల గడిచింది. ఆ పాత బుట్టల్లోనే కూరగాయలు పండాయి. ఇంట్లో కూరగాయలు కొనడానికి ఖర్చు చేయాల్సిన డబ్బు ఆదా అయింది. అంతేకాదు, మిగిలిన కూరగాయలను పక్కింటి వాళ్లకు అమ్మడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల్లోనే ఆ చిన్న పని నుంచే మంచి ఆదాయం రావడం మొదలైంది. అది చూసి రామయ్య చాలా సంతోషించాడు. లక్ష్మికి నువ్వు చేసిన పని చిన్నదిగా అనిపించింది, కానీ ఆలోచన మాత్రం చాలా పెద్దది అన్నాడు. అప్పుడు లక్ష్మి నవ్వుతూ, మామయ్య, ఇంట్లో ఉన్నదాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే కొత్తగా ఏది కొనాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న అవకాశాన్ని గుర్తించడం కూడా ఒక తెలివే కదా అంది. ఆ మాట విన్న చిన్న కోడలు కూడా తన తప్పును అర్థం చేసుకుంది. అక్క, నేను వెంటనే పెద్ద పని చేయాలని అనుకున్నాను, కానీ చిన్నగా మొదలుపెట్టి పెద్ద ఫలితం సాధించవచ్చని నువ్వు చూపించావు అంది. ఆ రోజు నుంచి 2 కోడన్లు కలిసి ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలాన్ని అందమైన కూరగాయల తోటగా మార్చారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.